చేస్తాం. సో in Excel we can see that file, home, insert, draw, page out, formulas and data, review, view, help, వీటిని ట్యాబ్స్ అంటారు. సో ఎక్సెల్లో మనకి ట్యాబ్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ షీట్స్ అంటే షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనేది మనం షీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు మ్యాక్స్ ఆఫ్ ఆల్ ఫైల్లో ఏమేమి యూజ్ అవుతాయంటే లైక్ న్యూ అండ్ ఓపెన్, షేర్, ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడ సేవ్ అయింది, ఇది ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు, అండ్ దీన్ని కేపీఐ ఎంత అండ్ ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ యాస్ ఉంటుంది, ప్రింట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు వచ్చేసి ఎక్సెల్, ఎక్కడ సేవ్ చేసుకున్నా ఆటోమేటిక్గా కనిపిస్తాయి. సో తర్వాత హోమ్లో ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ దీని గురించి చూసుకుందాం. దీన్ని సెల్ అంటారు, సిఎల్ఎస్ఎల్. సెల్ అంటే ఇక్కడ చూడండి A1 అనేది ఉంది, రో అండ్ కాలం కలిపితే సెల్ అంటే రో ప్లస్ కాలం ఈక్వల్ టు సెల్. సో రో ప్లస్ కాలం ఈక్వల్ టు సెల్ అంటే A1 ఇక్కడ A1 అని ఉంది కదా, దీన్ని సెల్ అంటారు, A1 సెల్. ఇది A2 సెల్, ఇక్కడ సెల్ నేమ్ మారుతుంది మనకి, A3 సెల్, A4 సెల్. ఇక్కడ ఉన్న స్పేస్లో మనం యాజ్ ఇట్ ఈస్ ఎడిట్ చేసుకోవచ్చు. కాలం అని కదా, కాలం చూడండి ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు మనం. సో దిస్ ఈస్ కాల్డ్ షీట్లో మనకి మల్టిపుల్ ఉంటాయి, ఎన్ని వరకు ఉంటుంటే అన్ని వరకు ఉంటాయి కదా. నెక్స్ట్ ఈ షీట్ తర్వాత మనకి సమ్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. సో బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ ప్లస్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ అంటే సెలెక్ట్ ఆల్ అంటే షీట్ మొత్తం సెలెక్ట్ చేస్తుంది. కంట్రోల్ ఏ చూడండి, నేను కంట్రోల్ ఏ నొక్కగానే సెలెక్ట్ అయిపోయింది. దీన్ని కంట్రోల్ ఏ అంటారు. తర్వాత కంట్రోల్ ప్లస్ బి అంటే బోల్డ్, బోల్డ్ అంటే ఇది కంట్రోల్ ప్లస్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ప్లస్ బి క్లిక్ చేయగానే బోల్డ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి బోల్డ్. ఓకే, కంట్రోల్ ప్లస్ సి మీన్స్ కాపీ అంటే మీ అందరూ తెలుసు, ఒక సెల్ అనేది ఒక వర్డ్ అనేది కాపీ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇది కాపీ చేసుకుంటే చూడండి కాపీ. సో కాపీ అంటే ఇట్లా మనకి ఒక ఆ సెల్ అనేది అట్లా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ డి. సో కంట్రోల్ ప్లస్ డి ఏంటంటే కంట్రోల్ ప్లస్ డి మీన్స్ ఒక నిమిషం, సో కంట్రోల్ ప్లస్ డి అంటే అదే సేమ్ ఏదైతే కాపీ పేస్ట్ చేస్తామో అది పేస్ట్ అయిపోతుంది కింద. ఓకే, సేమ్ థింగ్ అనేది కంట్రోల్ ప్లస్ డి కొట్టగానే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనేది పేస్ట్ అయిపోతుంది. ఓకే సో ఫస్ట్ ఇవి నేర్చుకున్నాం కదా. రేపు కంట్రోల్ ప్లస్ ఈ, కంట్రోల్ ప్లస్ ఎఫ్ నేర్చుకున్నాం. ప్రెజెంట్ డి వరకు నేర్చుకున్నాం. సో